నమస్కారం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి గెట్ రెడీ విత్ మీ అనమాట. ఒక చిన్న అంటే ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం. సో దానికి వచ్చేసి రెడీ అవుతున్నాను అనమాట. నేను ఎలా రెడీ అవుతానో చూడండి. నచ్చితే మీరు కూడా నా అలాగే రెడీ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి నా ఫేస్ మీద గింత ఏం లేదు, జస్ట్ స్నానం చేసి డ్రెస్ చేసుకొని మీ ముందు ఇట్లా నిల్చున్నా. ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకుందాం. ఏం మాయిశ్చరైజర్ అంటే ఏదన్నా అది ఏది ఉంటే మీ దగ్గర అది. నేను వచ్చేసి డాట్&కీ అనమాట. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టేసుకుందాం నీట్గా. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట, అంటే నాకు కూడా తెలియదు, వీడియోస్ చూసి నేర్చుకున్నాను నేను కూడా. కాకపోతే మంచిది, మేకప్ కూడా బాగా వస్తుందంట. నీట్గా ఇట్లా పెట్టేసుకోండి, మంచిగా బ్లెండ్ చేసుకోండి. నా లెక్క గద్దరు బిద్దరు చేసుకోకండి. ఇది ఫస్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు ఏం మాయిశ్చరైజర్ యూజ్ చేయను. ఏ మాయిశ్చరైజర్స్ జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ. ఇప్పుడు ఈ మధ్య కాదు, బాగానే నేర్చుకున్నా ఈ మధ్య. అన్ని స్కిన్ కేర్ రోజు చెయ్యి అసలు నేను. సో అలా నీట్గా నెక్కి ఏది పెట్టినా నెక్కు కూడా పెట్టండి, లేకపోతే ఇదొకటి కనిపిస్తుంది. మళ్ళీ ముఖం ఇంత తెల్లగా ఉంది, మొత్తం నల్లగానే ఉంది, పైన మేకప్ అని అనుకుంటారు. సో ఇలా నీట్గా మంచిగా మిగిలిన మొత్తం చేతిలో గురిపెడతా. ఇలా నీట్గా పెట్టేసుకోండి. అది పెట్టిన తర్వాత ఎమ్మటే మేకప్ వేయకండి, మళ్ళీ కొంచెం దాన్ని ఆస్వాదించండి. మన స్కిన్ ఇలా మాయిశ్చరైజర్ని అబ్జర్వ్ చేసుకున్నారు. అంతసేపు ఒక 2 minutes చాలు, ఎక్కువ ఏమొద్దు. మళ్ళీ ఎక్కువ ఉంటే ఎంగేజ్మెంట్ కూడా అయిపోద్ది. ఇలా నీట్గా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నా లిప్స్ ఈ మధ్య ఊకునే డ్రై అవుతున్నాయి. కొంచెం లిప్ బామ్ కూడా పెట్టుకుందాం. లిప్ బామ్ వచ్చేసి ఏదో నాకు కూడా తెలియదు, కొత్త బ్రాండ్ అవేలియా అంట. బాగానే ఉంది, కొంచెం పెట్టుకుంటే కూడా అది డెడ్ స్కిన్ని కూడా తీసుకుంది. లిప్ బామ్ పెట్టుకున్న తర్వాత అంటే అందరికి ఉంటే నాకని కాదు, కొంచెం డార్క్ సర్కిల్స్ లైట్గా కవర్ చేద్దాం. ఎక్కువ ఏమొద్దు, ఎక్కువ ఏం నాకు ఉండవు అనమాట. ఇది ఇన్సైట్ నుంచి అనమాట. సో ఇలా కొంచెం తీసుకొని నేను ఫింగర్స్తోనే చేస్తాను. నా బ్రష్ అంత అలవాట్లేదు, నేను అలవాటు చేసుకోలే. ఈ మధ్యనే ఒక బ్రష్ తీసుకున్నా. కాకపోతే బ్రషెస్ బాగుంటాయి స్మూత్గా, లేకిన్ కాదు, కాకపోతే నాకు బ్రష్ నచ్చదు, కొంచెం ఫింగర్స్ నచ్చుతుంది. ఇలా లైట్ ఇది ఏది పడితే అది కాదు, కన్సిల్కి ఇది ఆరెంజ్ కలర్ తీసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసుకోండి. నాకు అసలు ఏం తెలియదు, అంటే చిన్నప్పటి నుంచి నాకు సోకులు ఎక్కువే అనమాట. బాగానే రెడీ అవుతా, కాకపోతే ఇంకా ఇప్పుడు కొంచెం మంచిగా ప్రొఫెషనల్గా రెడీ అవుతా. తర్వాత మీ షేడ్ వచ్చేసి ఇక్కడ చాలా షేడ్స్ ఉంటాయి, ఇందులో మీ షేడ్ ఏది ఉంటే అది తీసుకొని నార్మల్గా ఇక్కడే అప్లై చేయండి. ఎక్కువ ఏమవుతుంది ఇక్కడ ఇట్లా, మళ్ళీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ అక్కడ డాట్ 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 పెట్టుకోండి. నెక్కి కూడా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంత మంచిగా స్కిన్ కేర్ చేస్తే మనకి మేకప్ అంత బాగా వస్తుంది. మరి ఎక్కువ కూడా రెడీ అవ్వద్దు, ఏంటంటే మళ్ళీ ఎక్కువ రెడీ అయితే కనిపించేస్తాడు ఈజీగా. నార్మల్ సింపుల్గానే రెడీ అవ్వండి, కానీ మంచిగా కనిపించండి చాలు. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి బ్రష్, మేకప్ బ్రష్. ఈ మధ్య కొత్త బ్రష్ తీసుకున్న తర్వాత ఇలా మంచిగా, నాకు అసలు ఏం తెలియదు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అవాయిడ్ చేయండి. నాకు వచ్చినట్టు నేను రెడీ అవుతున్నా. బాగానే బ్లెండ్ అవుతుంది. నేను అంత మంచిగా ఏం బ్లెండ్ అవుతుంది అనుకోలే, పర్వాలేదు.
మీకు దీని లింక్ కావాలంటే చెప్పండి, నేను కామెంట్లో పిన్ చేస్తాను. ఇలా నీట్గా మీకు కూడా నెమ్మదిగా రెడీ అవ్వాలి. మీరు అంతా గదరు గిద్దరు తొందర రెడీ అయితే బాగుంటుంది. అంటే కొంతమందికి బాగుంటుందమ్మా, నాకు నచ్చదు. హాయి పప్పు శాంతంగా నీట్గా రెడీ అయితే బాగుంటుంది. దాన్ని నెక్ కూడా చెవులో కూడా ఇట్టాను, మరి చెవులో ఒక కోతులు ఎక్కువ ఉంటాం అలా. నేను ఊరికి వచ్చిన నీట్గా బ్లెండ్ చేసుకోండి. పర్వాలేదు, బాగానే బ్లెండ్ అయింది. గ్లోయింగ్ అవుతుంది ఫ్రెండ్స్. డాటింగ్కి చాలా బాగుంది అది. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్. మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా, లూజ్ పౌడర్ ఉంటే లూజ్ పౌడర్ కూడా యూజ్ చేయండి. నా దగ్గర ఏంటంటే ఇది మా అత్తయ్య వాళ్ళు నా పెళ్ళిలో ఇచ్చారనమాట. ఇలాంటిది ఓఎం ఇప్పుడు ఎవ్వరు యూజ్ చేయట్లేదు, అందరూ మారిరు. నా లేక పాతకాలం చెత్తకాయ తొక్కులకి యాడ్ ఉంటారు. దీన్ని ఈ పౌడర్ ఒకటి వచ్చేసి షిమ్మర్ ఉంటుంది, ఒకటి వచ్చేసి నార్మల్ పౌడర్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఈ మధ్యనే పింపుల్ వచ్చింది ఫ్రెండ్స్, నెక్ కూడా నీట్గా పెట్టేసుకోండి. ఓకే, పర్వాలేదు, బాగానే తీసుకుంటాను. నేను చేసుకుంటా, ఎందుకంటే నాకు అలవాటు వచ్చినప్పటి నుంచి. అలా నీట్గా పెట్టేసుకోండి. తర్వాత ఐ షాడో ఏదైనా పర్వాలేదు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకోండి. నాకు గోల్డెన్, కొంచెం న్యూడే ఇష్టం. నాకు అంతగా బొమ్మలు కనిపించేటట్టు వద్దు. న్యూడ్ తీసుకొని ఇలా మంచిగా చేత్తోనే. ఆ ఫౌండేషన్కి ఒక్కటే నాకు కొంచెం ఎందుకు బ్రష్ యూస్ చేయాలనిపించింది. సో దీన్ని ఇలా జస్ట్ ఇలా పెట్టుకుంటే చాలు. మీకు ఎట్లా వస్తే అట్లా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకోండి. నాకు హెయిర్ ఇట్లా టై చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది తెలుసా. మేకప్ చేసుకునేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండొద్దు అసలు. మెయిన్ కొంతమంది చేస్తారు ఇట్లా పోసుకో, ఇట్లా ఇరబోసుకొని, అస్సలు అంటే అస్సలు రాదు. చికాక్ ఫస్ట్ నాకు ఇట్లా పింక్ కలర్ ఉంటుంది, పింక్ కలర్ తీసుకొని ఊరికే ఇట్లా పెట్టి ఇట్లా బ్లెండర్ ఇట్లా చేతితో ఇట్లా గుగ్గలు మెరిసిపోతాయి. అయిపోయింది, ఇంకంతే. ఇంక ఎక్కువ చేస్తే మళ్ళీ కోతి లెక్క కనిపిస్తాయి. తర్వాత కాటుక, ఏది పెట్టినా పెట్టకపోయినా కాటుక మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నాకైతే తీసుకొని కాటుక పెట్టుకోండి. ఏంది ఊరికి సైడ్కి వెళ్ళిపోతుంది అనుకోకండి. పక్కన అద్దం ఉంది, నాకు ఇందులో కనిపించదు అస్సలు. పక్కన అద్దంలో చూసుకొని పెట్టుకుంటా. అంతలో మాట్లాడుకుందాం. నార్మల్ కాటుకు పెట్టుకోవడం కూడా తెలియని వాళ్ళు ఉండర్లేండి. మరి నార్మల్ కాటుకు ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టేసుకోండి. కాటుకు వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నా, పర్లేదు, బాగానే ఉంది. డార్క్గా కొంచెం. ఇంతకుముందుకైతే లాక్మీ యూస్ చేసా ఏమో. తర్వాత లిప్ బామ్ ముందు పెట్టుకున్నాం కదా, ఆ లిప్ బామ్ని క్లాత్ నచ్చుంది అది తీసేయండి. ఎందుకు ఊరికి లిప్స్ సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా అనమాట. ఫేసెస్ కన్నడ కాదు, కెనడా ఏదో ఒకటి. కాంఫీ మ్యాట్ వావ్ అంట. ఈ వావ్కి మళ్ళీ ఈ వావ్ ఇట్లా పెట్టేసుకోండి. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది కూడా న్యూడ్ అనమాట. ఇందులో వేరే కూడా ఉన్నాయి కాబట్టి నాకు న్యూడ్ ఇష్టం, మీకు తెలుసు కదా.
అసలు పెట్టినా మీకు పెట్టినట్టే ఉంటుంది, కాకపోతే పెట్టినట్టే ఉంటుంది కొంచెం. మళ్ళీ పెట్టినట్టే ఉంటుందంటే అసలు పెట్టిన వేస్టే కదా. అంటే నార్మల్, అంతా డార్క్ ఏమి అనిపించదు, నార్మల్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్. అయిపోయింది. అత్తర్ ఇది షనాయ అంట, నాకు చాలా నచ్చింది. ద స్టోరీ బై అబిల్ పదీర్ అంట. ఏమో ఏదో ఒకటి మనకి ఎందుకు. ఇది నా డ్రెస్ మ్యాచింగ్. ఇది తీసుకొని కొంచెం పూసుకుందాం. స్మెల్ అయితే చాలా మైల్డ్ ఉంది. ఎక్కువ నాకు ఘాటు అస్సలు నచ్చవు. అంటే కొంచెం ఫ్రూటు, ఫ్లవర్స్ అట్లాంటివి అయితే బాగా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ కూడా కొంచెం పూసుకుందాం. గమ్ అని వస్తుంది, ఏమన్నా వస్తుంది. సో అయిపోయింది అంతే. ఇంకా సింపుల్ మేకప్, మస్కారా ఏం పూయాను ఇంతే. తర్వాత హెయిర్ అనమాట. హెయిర్ కొంచెం తడిగానే ఉంది. వావ్, హెయిర్ అలా నీమ్ కోమ్ చేసుకుందాం నీట్గా మెల్లగా. హెయిర్ మొత్తం ఊడిపోయింది ఫ్రెండ్స్ మధ్య. నీట్గా దూకున్న తర్వాత నెక్స్ట్ హెయిర్ కూడా నేనేం హెయిర్ స్టైలిస్ట్ కాదు, కాకపోతే నాకు స్టైలిస్ట్ కాకపోయినా అంతగా హెవీగా నేనేం వేయను. నార్మల్ సింపుల్ వేస్తాను, రెగ్యులర్. ఫుల్ వర్షం గాయస్, దబిడి వచ్చింది వర్షం అయితే. ఏదొచ్చినా మనము రెడీ అవ్వడం మాత్రం ఆపమన్నమాట. సో ఇలా హాఫ్ పార్టీ షర్ట్ మీకు అందరికీ తెలిసింది, నార్మల్ రెగ్యులర్. కాకపోతే నాకు వేరే కూడా వేస్తా, నాకు ఎందుకు ఇది ఇప్పుడు వేసుకోవాలి. సింపుల్, తొందరగా అయిపోతుంది. నేను జుట్టు తడి ఉందంటే జిడ్డు ముఖం దల్లాగా జుట్టు కనిపిస్తున్నాను. కొంచెం ఆరిన తర్వాత బాగుంటా. ఇలా క్లిప్ తీసుకొని పెట్టేసుకోవడం. మీకు వెనక తిరిగి హెయిర్ 1 సెకండ్. సో ఇలా ఉంటుంది. క్లిప్ కనిపించింది అసలు. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. బ్యాంగిల్స్ వేసుకుంటాం, మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి నేను యాడ తీసుకున్నాము నాకు గుర్తులేదు అసలు. ఓకే, మా ఊర్లో మిర్యాలగూడలో ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడ తీసుకున్నా. చాలా బాగున్నాయి ఇక్కడైతే బ్యాంగిల్స్ నా దగ్గర కుప్పలు ఉన్నాయి. తీసుకుంటూనే ఉంటా. బ్యాంగిల్స్ వేసుకున్నా అయిపోయింది. ఇట్లా ముందర కన్నా బాగుంటుంది. ఇది ఒక్కళ్ళ బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి. నెక్స్ట్ సింపుల్ ఏం వేయమెల్లో నాకు చికాకు. సింపుల్గా వెళ్దామంటే సింపుల్ అని గ్రాండ్గా రెడీ అవుతున్నాను అనుకోకండి. నాకైతే ఇది సింపులే కొంచెం. అంటే నార్మల్ డ్రెస్ మెటీరియల్. ఇది వచ్చేసి రెగ్యులర్ బ్లాక్ బీడ్స్. ఎవరైనా రెడీ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు నాకు నేను రెడీ ఊరికే పెట్టుకోవడం రావట్లే గాయస్, తర్వాత పెట్టుకుంటాం. కింద మా అత్తయ్యని అడిగి ఇయర్ రింగ్స్ కనిపించినాయి అసలు. బాగున్నాయా ఫ్రెండ్స్? పర్లేదు, బాగానే అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్
చున్నీ వేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోవడమే. సో ఇదనమాట గెట్ రెడీ విత్ మీ. ఆ బ్లాక్ బిట్స్ ఒక్కటే వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే సింపుల్గా రెడీ అయ్యేది. ఇంకా ఫంక్షన్కి వెళ్ళి బాగా కుమ్మేసి మనం కలుద్దాం నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.